అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఏవైతే వెరిఫికేషన్ అయ్యాయో ఈ రోజు అప్రూవల్ అయ్యాయో, సో అవి కాకుండా మీ గ్రామంలో ఎవరైనా రేషన్ కార్డులు లేవు, ఇంకా మాకు రాలేదు, కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకోవాలి, లేదు మా ఫాదర్ ఫ్యామిలీలో మేము ఉన్నాము మెంబర్స్ గా, మాకు కొత్త రేషన్ కార్డు అంటే స్ప్లిట్ చేసి ఇవ్వాలి. ఆల్రెడీ మీరు మీ పేరెంట్స్ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నా కూడా కొత్తగా మ్యారేజ్ అయింది, కొత్తగా కార్డు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ గ్రామ సభ జరుగుతుందో ఈ గ్రామ సభలో ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటారు. అదే విధంగా గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది రాకపోయి ఉంటారు, వేరే పనులకు వెళ్ళి ఉంటారు. మనకి మండల ఆఫీసుల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేది రన్ అవుతూ ఉన్నాయి. సో మీరు 26వ తేదీ తర్వాత ఎప్పుడైనా కూడా అక్కడికి వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. అంటే ఏదో ఈ రోజు అప్లికేషన్ ఇవ్వాలి, ఈ రోజు అప్లికేషన్ ఇవ్వకపోతే మళ్ళీ తర్వాత మాకు రాదు అనే ఉద్దేశం లేదు. సో 26 తర్వాత కూడా ఎప్పుడైనా కూడా మీరు ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్ళి మీ రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు. మీరు ఆల్రెడీ మీ సేవలో కూడా మనకి లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి చాలా మంది అప్లై చేసుకున్నారు. మీ విలేజ్ లో కూడా సుమారు 100కి పైగా అప్లై చేసుకున్నారు, అంటే కొత్తగా ఎడిషన్స్ గురించి. సో అవి కూడా మనకి 26వ తేదీ తర్వాత అవి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి కూడా జెన్యూనిటీ ప్రకారంగా వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో యాడ్ చేయబడతాయి. సో కాబట్టి అంటే ఈ రోజే ఇవ్వాలి అనేది ఏం లేదు, ఎప్పుడైనా కూడా మీరు ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్ళి ఇవ్వచ్చు. భూమి లేని వాళ్ళకి మాత్రమే, అది కూడా కుటుంబానికి సంవత్సరంలో 2 సార్లు, ఒక్కొక్కసారి 6,000 అంటే సంవత్సరానికి 12,000 ఇస్తారు. సో మనకి దాంట్లో భూమి లేని వ్యవసాయ కూలీలు అన్నారు కాబట్టి ఎన్ఆర్ఈజిఎస్ కార్డ్స్ అందరికి ఆల్మోస్ట్ ఉంటాయి ఫ్యామిలీస్ కి. సో ఎన్ఆర్ఈజిఎస్ కార్డు ఉంది, 20 రోజులు పనిచేసి ఎవరైతే మనకి భూమి లేదో వాళ్ళందరికి కూడా 6,000 చొప్పున సంవత్సరానికి 2 సార్లు మనకి అది రిపబ్లిక్ డే నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మీకు ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మాకు కార్డు ఉంది, మేము పని చేసాము కానీ మా పేరు రాలేదు అంటే అవి కూడా మీరు ఇప్పుడు ఇవ్వచ్చు, లేదు అంటే తర్వాత కూడా ఎంపీడీ ఆఫీస్ లో ఇవ్వచ్చు.